గణేష్ ఉత్సవాలు నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి వివిధ విభాగాల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ జె అరుణశ్రీ అధ్యక్షతన శనివారం సాయంత్రం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతం కంటే మరింత వైభవంగా నిర్వహించడానికి అన్ని విభాగాల అధికారులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, ఎన్పీడీసీఎల్, పోలీస్, ఫైర్ తదితర విభాగాలు చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు. విద్యుత్ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా మండప నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పందిళ్లు వేయడానికి రోళ్లను తవ్వకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో ఏర్పాటు చేసుకుని సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితిలో వెళ్లడానికి వీలుగా మండపాల ప్రక్కన దారులు ఉంచాలని కోరారు. మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఉస్తా కమిటీ సూచనల ప్రకారం ఒకే రోజు సెప్టెంబర్ 5న అన్ని విగ్రహాల నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. పర్యావరణ హిత మట్టి గణేష్లనే ప్రతిష్ఠించాలని సూచించారు. రేపు 27 తారీఖున జరగబోయేటువంటి గణేష్ పండుగ వినాయక చతుర్థి 9 రోజులు జరిగేటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేస్తూ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ అదే మాదిరిగా నిమజ్జనానికి కావాల్సినటువంటి భద్రత, నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మరి అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఇలా గణేష్ ఉత్సవ సమితి అంటే ఒకటి వారి యొక్క నిర్దేశాన్ని, వారి యొక్క ఆలోచనలను తీసుకొని అందరూ ఒకేసారి 9 రోజులు నిమజ్జనం చేయాలి. అదే మాదిరిగా మొదటి నుంచి 1వ రోజు నుంచి 2వ రోజు 9 రోజులు చేసే వాళ్లకు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ ఐక్యతతో కుల మతాలకు అతీతంగా అద్భుతంగా ఒక నిరంతరం జరిగేటువంటి ఒక పండుగలో భాగంగా దానికంటే ప్రతిసారి కంటే గొప్పగా చేసేటువంటి ఆలోచనతో వాళ్ళ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా కోరుతాను, మీ ద్వారా వాడలో ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో, ప్రతి వాడలో, ప్రతి డివిజన్లో అందరినీ సామరస్యంగా పూర్తిగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా అన్ని మతాలను ఆహ్వానించి దేశంలోనే ఒక అద్భుతమైన ప్రాంతంగా తెలంగాణలో రామగుండానికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యాచరణ నిర్వహించాలి. రోడ్లపై పూర్తి రోడ్లను ఆక్రమించకుండా ఎమర్జెన్సీ వెహికల్స్ పోయేటువంటి ఒక దారిని పెడుతూ రోడ్లన్నీ తవ్వకుండా ఆర్టిఫిషియల్గా ఫెన్స్లు పోల్స్లో పెట్టి మన ప్రాపర్టీని మనం పరిశుభ్రంగా కాపాడుకుంటూ ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు గణనాథుడు మీ అందరి కుటుంబాల శుభ సంతోషాలు, మీరు కోరుకున్న కోరికలు, ఈ ప్రాంత అభివృద్ధి, మీరందరూ కూడా ఈ తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటారు. ఈ సమావేశంలో ఏసీపీ రమేష్, ఎన్పీసీసీఎల్ ఎస్ఈ గంగాధర్, సింగరేణి ఆర్జీ2 జీఎం వెంకటయ్య, ఆర్జీ1 డీజీ ఎం వరప్రసాద్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఈఈ రామన్, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.